ఆవిడంటుంది, తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచునా ఉల్లమునందు నేతలతు ఓ సురగేహినులార మీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోములదాన కానమీ అల్లుని నిచ్చి నన్మరల 5వ ఎరమికు మ్రొక్కెదన్. ఇదండి ఎంత గొప్ప మాట అండి. స్త్రీ నోములు చేస్తుంది, పెళ్ళవక ముందు నోములు చేస్తుంది, పెళ్ళయ్యాక నోములు చేస్తుంది. సనాతన ధర్మంలో ఆడదానికున్న గౌరవం ఎవరికి ఉందండి నిజంగా? పెళ్లికి ముందు నోములన్నీ దేని కొరకు? మంచి భర్త రావాలని, అంతే. ఆ నోములన్నిటికీ ఫలితం అంతే. అందుకే మొన్న కనుమ పండుగ నాడు మేము అరుణాచలంలో ఆది అన్నామలై గుడిలోంచి బయటికి వస్తుంటే తమిళనాట మనకే ఉన్న ఈ సంప్రదాయాలు మంట కలిపేశాం మనమన్నీ. వాళ్ళు ఇంటి ముందు చక్కగా గొబ్బిళ్ళు పెట్టిన ఇళ్ళెన్ని ఉన్నాయండి వాళ్ళ ఆంధ్రదేశంలో? గొబ్బిళ్ళు పెట్టి దాని మీద గుమ్మడి పూలు అలంకారం చేశారు. ఏమ్మా, అబద్ధం చెప్పానా? కాదు కదా. గుమ్మడి పూలు పెట్టి అలంకారం చేసి రంగులతో ముగ్గులు వేస్తే చక్కగా వాళ్ళని గొబ్బి పాటలు పాడారు మాతో వచ్చిన వాళ్ళు. ఆ గొబ్బి పాటలు పాడుతుంటే, అందుకే గొబ్బి పాటలలో కూడా అదే అడిగారండి మన వాళ్ళు. ఏదో మందార పువ్వంటి మొగుణ్ణియ్యవే అని పాట పాడారు వాళ్ళు ఆ రోజున. మేము కన్నెపిల్లలందరినీ ఆ రోజున గొబ్బిళ్ళకి ప్రదక్షిణం చేయించి వాటికి నమస్కారం పెట్టించాం. ఏమో వీళ్ళందరికీ మంచి భర్త వస్తే చాలు, ఇటు ఆది అన్నామలై వెనక అరుణాచలం మధ్యలో ఉన్న గొబ్బిళ్ళు చాలు, తెలిసో తెలియకో వాళ్ళు తిరిగి పాడుకున్నది వాళ్ళ జీవితాలని రక్షిస్తే వాళ్ళు మనతో కలిసి వచ్చినందుకు మనం వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళం అవుతామని అక్కడ వాళ్ళతో ఆడించాం. కనుక చూడండి, ఆవిడ ఒక మాట అంటోంది, తల్లులు పుణ్యగేహినులు. ఎవరెవరు సువాసినులు ఉన్నారో వాళ్ళందరూ మా అమ్మలు. అమ్మ 5వ ఉండి కూతురు 5వ పోగొట్టుకుంటే ఆ తల్లి భరించలేదు కదా. కాబట్టి తల్లులు పుణ్యగేహినులు తండ్రులు పుణ్యజనంబులంచు. తండ్రులందరూ పుణ్యజనం నా తండ్రులు అని నేను నమ్మి ఉన్నదాన్ని. నా ఉల్లమునందు నేతలతో సురగేహినులార మీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోములదానా. నోము నోస్తే ఒక రహస్యం ఉందండి. పెళ్లికి ముందు నోము నోస్తే తప్పకుండా తండ్రి గారికి తల్లి గారికి నమస్కరించి నోము నొయ్యాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిది అధికారం. పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు వాళ్ళు అనుమతిస్తారు, అమ్మా చేసుకో, నీకు మంచి భర్త రావాలి, పుత్రపౌత్రాభివృద్ధి వస్తు అని ఆయన ఆశీర్వచనం చేస్తాడు. పెళ్ళి అయిన తర్వాత నోము నోస్తే ఈయన మొహం ఈయనకేం తెలిసి ఈయనకేం తెలియదని అనకూడదు. ఆయనకి నమస్కారం చేసి నోము చేయడానికి పీటల మీద కూర్చోవాలి. భర్తకి నమస్కారం చెయ్యకుండా నోచిన నోము బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకని దేనికి నోస్తారు నోము? పెళ్ళయ్యాక. ఎంత దుర్మార్గుడు భర్త అయినా ఆయన 10 కాలాలు బతికుండాలని నోస్తారు. అటువంటిది మంచి భర్త అయితే ఆ నోము ఫలితం అదైతే ఆయనకి నమస్కారం చేయకుండా పీటల మీద కూర్చుంటే దానికి అర్థమే ఉందండి. ఇంకా పుణ్యపు నోములదానా. పెళ్లికి ముందు అలా నోచాను, పెళ్లి తర్వాత అలా నోచాను, మరి నా బతుకిందికి ఇలా అయింది. కాబట్టి నన్మరలన 5వ ఎరెమికు మ్రొక్కెదన్. నాకేమీ అక్కర్లేదు ఈ ప్రపంచంలో, నాకు మళ్ళీ 5వ ఇప్పించరా? మీ అందరూ అడగరా పరమేశ్వరుణ్ణి, మళ్ళీ నా భర్తని బతికించడా, నాకు 5వ ఇప్పించరా? ఒక స్త్రీ 5వ గురించి ఈ దేశంలో ఎంత గొప్పగా భావన చేస్తుందో నిజంగా రతీ పరితాపంలో ఉంటుందండి. ఇన్ని పద్యాలు రచించారు మహానుభావుడు పోతన గారి. ఘంటమే ఘంట నిజంగా. కాయలు కాచిపోయిన విలేర చేతులు వ్రత ఘంట పున్రపిడి చేతనో కరకు నాగలి పట్టి సెజ్జమున్ చెయుట చేతనో కవి కృషి వలాని వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలేది వౌకసుల్ అంటారు మహానుభావుడు కరుణశ్రీ గారు. ఆవిడంటుంది, ఏ వలరాజు భార్యను ఉపేంద్రుని కోడల శంభుచేత నా దేవర కోలిపోయికడు దీనత నొందుచునున్నదాన జుండోవన వీధినున్న కచరోత్తములార దిగీంద్రులార రెండో వనవాసులార వినరో మునులార అనాథవాక్యముల్. ఎంత గొప్ప మాట అండి. ఆవిడంటోంది, నేనెవరినో తెలుసా? ఏ వలరాజు భార్యను, మన్మధుడి యొక్క భార్యని, ఉపేంద్రుని కోడలా. ఉపేంద్రుడంటే సాక్షాత్తుగా ఇంద్రుడికి తమ్ముడైన వాడు వామనమూర్తి. వామనమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క కోడల్ని.
సకల చరాచరాత్మకమైన ప్రపంచానికి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడైన మన్మధుడికి భార్యని. అటువంటి నేను ఇవాళ శుంభుడి యొక్క కంటి మంట చేత కాలిపోయిన భర్త ఉండడం వల్ల, ఆ భర్త శరీరాన్ని వదలడం వల్ల ఇవాళ నేను 5వతనాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి పుణ్యపు మూటలున్న వాళ్ళలారా, 5వతనాన్ని నిలబెట్టుకున్న వాళ్ళలారా, 5వతనంతో ఉన్న వాళ్ళలారా, వచ్చిన 5వతనాన్ని నాకు ఇప్పించరా, మీరు ప్రార్థన చెయ్యరా. ఈ రహస్యం ఏమిటో తెలుసా అండి? కన్యాదానం చేసే ముందు మంగళసూత్రం, కన్యాదానం చేశాక మంగళసూత్రం కడతారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు మిగిలినవన్నీ తయారు చేసిన అలా పెట్టేస్తారు, జీలకర్ర బెల్లం. ఒక్క మంగళసూత్రం మాత్రం తీసుకొచ్చి మంగళసూత్రానికి సర్వమంగళాదేవతని ఆవాహన చేసి, రేపు పార్వతీ కళ్యాణమైనా అంతే, కొబ్బరి బొండం మీద ఆ మంగళసూత్రాన్ని పెట్టి సర్వమంగళాదేవతకి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి కట్టరు. దీన్ని పట్టుకుని ఒక ముత్తైదువుల సభలో ఎవరున్నారో చూస్తుంది, వెళ్ళి వాళ్ళందరి కంఠంలో పెడుతుంది. వాళ్ళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రములకు శాశ్వతత్వము దేనివల్ల కలిగిందంటే, వాళ్ళు తమ మెడలో ఉన్న సర్వమంగళాదేవతకి ప్రతిరోజు నమస్కారం చేస్తున్నారు. అందుకే ఆడది నిద్ర లేవగానే భర్త పాదాలకు కూడా నమస్కారం చేయదు, ముందు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది. ఆ సర్వమంగళాదేవత అనుగ్రహం మా అమ్మాయి మెడలో కట్టబోయే మంగళసూత్రంలో కూడా ప్రసరించి, మీలాగే ఆమె కూడా సువాసినిగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి తల్లి. కాబట్టి మీరందరూ వచ్చి నా సౌమాంగల్యాన్ని నిలబెట్టండి అని అడుగుతోంది. 5వతనం పసుపు కుంకుమల చేత కదండి. అందుకే పసుపు కుంకాలకి అంత శక్తి. అందుకే రేపు శనివారం నాడు ఉదయం అమ్మవారిని పెళ్లి కూతుర్ని చెయ్యగానే ఒక మహాతల్లి, చాలా సాత్వికమైనటువంటి తల్లి, గొప్ప భక్తి కలిగిన తల్లి, అటువంటి తల్లి కైలాస గౌరి నోము చేస్తారు. చేసి ఇక్కడికి వచ్చిన సువాసినులందరికీ కూడా అమ్మవారి కళ్యాణంలో పసుపు కొమ్ములు దంపించి ఆ పసుపు కుంకాల్ని ప్రసాదంగా ఇప్పించి పంపిస్తాం. మీ అందరూ పసుపు కుంకాలతో ఉండి సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేయడానికి. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వచ్చిన ప్రతి సువాసినితో పసుపు కొమ్ములు దంపించి పసుపు కుంకాలు ఇచ్చి పంపిస్తాం. మీరు 10 కాలాలకి పిల్ల పాపలతో పసుపు కుంకాలతో సంతోషంగా అలాగే ఉండాలి. కనుక ఇప్పుడు ఆవిడంటుంది, రారే ఏడుపు మన్పరే మధులిపన్ రప్పింపరే కావరే పోరే కుయ్యిరిగింపరే సెరికిన పుణ్యంబు వింపింపరే తేరే దేవరవేడిన పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఇచేరే ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. పిచ్చి తల్లి నిజంగా ఎంత ఏడ్చిందండి. సరే, అలా చదవడం వల్ల ఇవాళ నుంచి షోడశోపచార పూజ కలుగుతోంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు విని, అయ్యో ఆనాడు రతీదేవి అలా బాధపడిందని ఎవరెవరు శివమహాపురాణం వింటున్నారో వాళ్ళందరి పసుపు కుంకాల విషయంలో అమ్మవారు వెంటనే మీకు అభయం, మీకేం బెంగలేదని అమ్మ సంతోషించాలని ఈ పద్యాలు మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అందుకే అన్ని పద్యాలు నేను చదవలేదు, కొన్ని పద్యాలే విజ్ఞాపన చేశాను. కాబట్టి వచ్చిన ఏడ్పు మాన్పించండి, నా దౌర్భాగ్యాన్ని లక్ష్మీదేవికి చెప్పండి. ఆవిడ సౌభాగ్యలక్ష్మి. అటువంటి లక్ష్మీదేవి కోడలకి దౌర్భాగ్యం వచ్చింది ఇవాళ. కాబట్టి సిరికి నా పుణ్యంబు వింపింపరే, ఆ లక్ష్మీదేవికి నా పుణ్యం చెప్పండి ఇలా అయిపోయానని. మధురిపున్ రప్పింపరే, ఆ శ్రీ మహావిష్ణువుని పిలిపించండి. ఇంతమంది ఇన్ని చేసి నాకొక్క ఉపకారం చెయ్యండి. ఈరే మంగళసూత్ర బంధనము, మళ్ళీ నా మంగళసూత్రం నా మెడలో ఉండేట్టుగా నన్ను అనుగ్రహించరా. కాబట్టి వెళ్ళి నాకు ఈ ఉపకారం చెయ్యరా అని పాపం ఏడ్చింది. ఆ పద్యాలు నేను చదువుతాను చాలు. దాని ఒక స్త్రీ యొక్క ఆ వైభవాన్ని ప్రకాశింపచేసే పద్యములు చాలా విషయాలు అని. చిట్ట చివరికి వసంతుడు వచ్చాడు, స్నేహితుడు కనుక సుహృత్, ఆయన చాలా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక మాట అంది, ప్రాణనాథుబాసి ప్రాణంబు నిలువదు పోవలయు నాకు బోవకున్న సురభీంక నీవు సొదబేర్చువే వేగ చిచ్చు జొత్తు కాము చేరవలసి. ఓ వసంతుడా, ఏడ్చి ఏం ప్రయోజనం? కాముడు ఎక్కడున్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను. కాబట్టి చితి పేర్పించు, నేను ఆ అగ్నిలో ప్రవేశించి మన్మధుణ్ణి చేరుకుంటాను.
అంటే ఆయన అన్నాడు, ఏల ఇట్లాడెదవేక చిత్తంబున నా మాట వినవమ్మనలిన నేత్ర గౌరినాయకుడింక గౌరీ సమేతుడై సుఖమున్న ఇంద్రాది సురలు వచ్చి నీ ప్రాణనాథండు నిష్పాపుడని చెప్పమరలను బడయదీ వరదుగాగ అదిగాక మన్మధుండమరుల పంపున చెడినవాడును కాన చెప్పి బలిమి ఆ విభిదులెల్ల విన్నవించిన పరమేశ్వరుండు భక్తవత్సలుండుగాన పంచబాణునిచ్చు భావింపు మిమ్మాట వెలదివమ్ము నీవు వేయునేల. అయ్యయ్యో, తొందరపడి అగ్నిహోత్రంలో ప్రవేశించేకమ్మా, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఆ పార్వతీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు సంతోషంగా కూర్చుంటారు. ఆనాడు పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆయనకి ఏ పాపం తెలియదు. దేవతా కార్యం కోసం దేవతలందరూ తోస్తే వెళ్లి బాణం వేశాడు తప్ప నేను వెళ్ళను మహాప్రభో అని ఏడ్చాడన్న విషయం ఆయనకి తెలుస్తుంది. ఆయనకి తెలిసి ఉండి ఉంటుంది కూడా. ఇప్పుడు సమయానికి ఎదురు చూస్తున్నాడు, తప్పకుండా వరం ఇస్తాడు, మళ్ళీ నీ భర్తని బ్రతికిస్తాడు. కాబట్టి అమ్మా ఓర్చుకో, అగ్ని ప్రవేశం చెయ్యవద్దు అన్నాడు. ఆవిడ అగ్ని ప్రవేశం చేద్దాం అనుకుంటుండగా కొందరన్నారు, ఒక పురాణంలో పరమశివుడే వరం ఇచ్చాడు, రాబో కాలంలో కృష్ణ పరమాత్మకి కుమారుడుగా ప్రద్యుమ్నుడుగా నీ భర్త జన్మిస్తాడు, అప్పటి వరకు అనంగుడుగా అంటే వేరొకరికి కనపడకుండా శరీరం లేనివాడిగా నీకు కనపడుతుంటాడు, కాబట్టి నీ ఐదోతనం పోలేదు, నువ్వు పసుపు కుంకుమలతో ఉన్నావని వరం ఇచ్చాడు. ఒకచో అన్నారు, అశరీరవాణి వినపడింది. అంటే పార్వతీ కళ్యాణంలో తర్వాత బతికిస్తారనేటటువంటి ఉద్దేశ్యంతో అశరీరవాణింది అని పలికిన పలుకులకును అనుగుణమై ఈ ప్రకార మగు నిజమనుచున్ వినువీధి నొక్క నినదముననుగుణముగమ్రోస జనులకు ఆశ్చర్యముగనన్. అక్కడ ఉండేటటువంటి జనులందరూ ఆశ్చర్యపడిపోయేటట్టుగా అశరీరవాణి పలికింది. శరీరం లేనిది పలికిందంటే దాని అర్థం ఏంటంటే ఈశ్వరుడు పలికాడని అర్థం. ఇంకో రకంగా చెప్పినా కూడా శరీరం లేకుండా పలకలేరుగా ఎవరు ప్రపంచంలో. శరీరం లేకుండా పలకగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు, ఆ పరమేశ్వరుడు చెప్పిన వేదం. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే పలికాడు, వసంతుడు నీకు చెప్పినది సత్యమే, తొందరలో నీ భర్త సశరీరుడుగా కనపడతాడు, కానీ ఈలోగా ఆయన నీకు అనంగుడిగా శరీరముతో లేకపోయినా నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు అని చెప్పి అశరీరవాణి పలికితే ఆ అమ్మ చాలా సంతోషించింది. రతీదేవి సంతోషించి ఆ భర్త మళ్ళీ తిరిగి తనని ప్రద్యుమ్నుడిగా కలుసుకునేటటువంటి తరుణం కోసమని ఎదురు చూస్తోంది. అనంగుడిగా భర్త దర్శనమిస్తున్నాడు. పరమ సంతోషంతో పసుపు కుంకాలతో రతీదేవి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది. పరమశివుడు కూడా అక్కడి నుంచి చూసి ఇంత ఉద్ధతి జరిగింది, ఇక్కడ మన్మధుడు కాల్చబడ్డాడు, నా తపస్సుకి భంగమైందని ఆయన లేచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏమీ చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు, లేచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. పార్వతీదేవి నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోయింది. ఈ సమయంలో హిమవంతుడు ఈ వార్త విని గబగబా అక్కడికి వచ్చాడు. అయ్యయ్యో, నా కుమార్తె పుష్పపూజ చేస్తున్న సమయంలో మన్మధుడు బాణం వేశాట, ఆ మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత శంకరుడు కాల్చేశాట, నా కుమార్తె ఒక్కతే నిలబడిపోయిందిట అని తెలిసి ఆయన వచ్చి